జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పోచమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక నవశక్తి వనితా మహిళా సంఘం ఆధ్వర్యంలోని అమ్మవారికి సామూహిక ఒడిబియ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భజన సంకీర్తనతోటి పోచమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం పోచమ్మ తల్లికి ఒడిబియ్యాన్ని వరుస క్రమంలో సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సుమంగళిగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. सर्वमंगल मांगल्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये नमोस्तुते सर्वमंगले शरण्ये రక్షితి రక్షితగా మన అమ్మకు మనసారే ఇది కలిసి సంవత్సరం పాటు చేసుకోవాలని మేమందరం కలిసి సామూహికంగా సౌభాగ్యం కోసం ఈసారి ఆషాఢ మాసం కాబట్టి పోషవ తల్లికి ఆషాఢ మాసం అంటే ఇష్టం కాబట్టి అందుకొరకు ఇక్కడ ఈసారి నిర్ణయించినాము. ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్కసారి అందరం సామూహికంగా చేసుకుంటాం. ఇది ఎందుకు చేసుకుంటున్నామంటే సౌభాగ్యం కోసం మన అమ్మకు మనసారే ఓడి బియ్యం పోసుకుంటే మనకు కూడా ఎప్పుడు నిండుగా ఉంచుతుంది అమ్మవారు కాబట్టి మనం అమ్మవారిని ఇట్లా కోరుకుంటున్నాము. నవశక్తి వనితా గ్రూపు తరపున మేము అందరం సంవత్సరం దాకా ఓడి బియ్యాలు పోయడం జరుగుతున్నది. ఇది ఈసారి ఆషాఢ మాసం సందర్భంగా పోచమ్మ దగ్గర పోయాలని చెప్పి ఇప్పుడు పోచమ్మ దగ్గర పోయడం జరుగుతున్నది. అందుకోసమని ప్రతి నెల ఒక్కొక్క దేవాలయంలో పోయడము జరుగుతున్నది. వేరే ఊరికి కూడా పోవడం జరుగుతుంది. ఇది అందరి సౌభాగ్యం కోసము పోయడము, ఓడిబియ్యము పోయడము, సారె పోయడము అనేది మేము పెట్టుకున్నాము. 12 నెలలు నెలకు ఒక్క దేవాలయంలో పోయడము, నెలకు 5గురు చొప్పున అందరూ కలిసి ఇది సామూహికంగా చేసుకోవడం జరుగుతున్నది.